హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ హబ్. సో ఇవాళ నేను వైట్ శారీకి ఎలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవాలో చూపిస్తున్నాను మీకు. సో ఇది నా వైట్ శారీ కలెక్షన్ అండి. లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ వైట్ శారీ. సో మనము రెగ్యులర్గా చిన్న చిన్న పూజలు, ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వైట్ శారీస్ కట్టుకోవడానికి చాలా ఇష్టపడతాం కదా. సో ఇది నార్మల్ లైట్ వెయిట్ శారీ, షిఫాన్ శారీది. అండ్ దీనిపైన సన్న బూటాస్ వచ్చాయన్నమాట గోల్డ్లో. అండ్ దీనికి ఒక సన్న బార్డర్ ఇచ్చారు, ఒక చిన్న బార్డర్ ఇచ్చారు వాళ్ళు గోల్డ్ కలర్లో. సో దీనికి నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ని మ్యాచ్ చేసుకోవచ్చు, స్టిల్ అది రెగ్యులర్గా అనిపిస్తుంది అనమాట. ఎంతైనా కాంట్రాస్ట్ ఉండదు, ఏదో రన్నింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ దీనికి కాంట్రాస్ట్గా నేను ఒక రెడ్ వెల్వెట్ బ్లౌజ్ని మ్యాచ్అప్ చేసుకున్నాను. అండ్ చూడండి, మనం కాంట్రాస్ట్ తీసుకున్నప్పుడు శారీలో గోల్డ్ కలర్ ఉంటే, అంటే గోల్డ్ జరీస్ ఉంటే గోల్డ్లోనే తీసుకోండి. బ్లౌజ్ పైన కూడా గోల్డ్ వచ్చేటట్టు చూసుకోండి. శారీలో గోల్డ్ వచ్చి బ్లౌజ్ పైన సిల్వర్ తీసుకుంటే అస్సలు సెట్ అవ్వదు. మీరు కాంట్రాస్ట్ వేసుకున్నా అది సెట్ అయినట్టు అనిపించదు. సో నేను వెల్వెట్ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. అండ్ దానిపైన చిన్న చిన్న గోల్డ్ బూటాస్ ఉన్నాయి అక్కడక్కడ. ఈ వైట్ శారీకి ఈ రెడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్ అనిపించిందంటే కట్టుకుంటే అసలు చెప్పలేము. అండ్ అది కూడా చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది నాకు. అండ్ చూడండి, ఇక్కడ నేను నా బ్లౌజ్కి ఒక సింపుల్ వీ నెక్ పెట్టించాను, బ్యాక్ సైడ్ డోరీస్. అండ్ ముందు బోట్ నెక్ పెట్టించేసాను. మనం ఇంట్లో చిన్న చిన్న పూజలు అయినప్పుడు ఇలాంటి శారీస్కి ఇట్లాంటి బ్లౌజెస్ మనం కాంట్రాస్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి రెడ్ కలర్ బ్యాంగిల్సే వేసుకున్నాను. అండ్ చిన్న గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ పేరప్ చేసేసుకుంటే సూపర్ ఉంటుంది మీ లుక్ అయితే. అండ్ దీనికి మనం రెడ్డే కాదు, పర్పుల్ కానీ బ్లూ కానీ అలాంటివి తీసుకున్నా చాలా బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గోల్డ్ వచ్చిన శారీలో కాబట్టి బూటాస్ కూడా గోల్డ్లో ఉండేటట్టు చూసుకోండి. దిస్ ఇస్ ఫర్ టుడే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.